మీరు ఇచ్చిన అవకాశంకే వందనాలు. ఇప్పుడు కూడా ఆదరించి అంతవరకు నడిపించమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున నడిచినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనము. ఈరోజు దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఏమి ప్రార్థన చేయాలి, ఏమి వాక్యము మాకు ఇవ్వనై ఉన్నావని దేవుడు వాక్యము జ్ఞానం చేసినప్పుడు అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము, చూసారా, ప్రతి దినము అంటే ప్రతిరోజు దేవాలయంలో తప్పక కూడుకొనుచు, దేవాలయములో అంటే దేవుడి సన్నిధిలో కూడుకొనుచు, తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, ఇంటింటా రొట్టె విరిచారంట, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే, ప్రజలందరి వలన దయ పొందారంట. ఆనందంతోను నిష్కపటమైన హృదయముతోను ప్రభు ఆహారం పుచ్చుకొనిచుండిరి. అంటే ప్రతిరోజు ప్రతి దినము మనము చేయవలసిన పని ఏమిటంటే ప్రతి దినము దైవ సన్నిధిలో కూడుకోవాలి. అంటే దైవ సన్నిధి అంటే చర్చికి వెళ్ళాలి అనే లేదు, చర్చికి ఆదివారం వెళ్తే చాలు. కానీ కుటుంబ సమేతంగా వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, సామూహిక ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏమండి మరి ఇంకా అనేక ప్రార్థన 27 రకాల ప్రార్థనలు ఉన్నాయి. మరి ఉపవాసం ఉండి ప్రార్థన, సంఘ ప్రార్థన, సామూహిక ప్రార్థన, వీటన్నిటికీ ప్రార్థన చేసుకోవాలంటే కూడుకోవాలి. ఒకరికొకరు దగ్గర ఫెలోషిప్ ఉండాలి, ఫెలోషిప్ కలిగి ఉండాలి. ప్రతి దినము మనము ఫెలోషిప్ కలిగి ఉండాలి. అందుకని పిల్లలు చాలామంది ఇళ్ళలో లేవనప్పుడు భార్య భర్తలు పొద్దున్నే మాకు 31st ఇయర్ జరుగుతూ ఉంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళా ఈవినింగ్ నిద్రపోయేటప్పుడు రాత్రిపూట ప్రార్థన మస్ట్ అండ్ షుడ్గా ప్రతిరోజు మేము 31 సంవత్సరం చేసాం మ్యారేజ్ అయినప్పటి నుంచి. మరి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా ఫోన్లోనూ కూడా 5 నిమిషాలైనా ప్రేయర్ చేసుకుంటాం. మరి ఇంటికాడ ఉంటే ఆయన సన్నిధిలో కూడుకొని ప్రభువా ఈ దినము నేనేం చేయాలి, అనుదినము ప్రతి దినము అన్నది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 3వ వచనం 46వ వచనం. ఆ ప్రతి దినము అనే మాట చదవండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో, అది 1st సెంచరీలో. ఇప్పుడు ఆదివారం తలుపులే తెరుస్తారు దేవాలయం, మిగతా టైంలో తెరవరు. పొద్దున్న సాయంత్రంగా శనివారం నుంచి సోమవారం నుంచి శనివారం తాళాలు వేసి ఉంటాయి. ఎందుకంటే ఆక్యుపై చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, దేవాలయాన్ని పరిశుద్ధంగా ఉంచేవాళ్ళు కనబడట్లా, అందుకని తలుపులు వేస్తా ఉన్నారు. కనుక ఆదివారం ప్రతి దినము, ఆ రోజుల్లో 1st సెంచరీలో ప్రతి దినము కూడుకునేవారు. మీ ఇంట్లో మీ భార్య, మీరు, మీ కుటుంబం, మీ బిడ్డలతో నువ్వు ఫెలోషిప్ కలిగి ఉంది. ఫస్ట్ ప్రతి దినము మనము చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే ఒక క్రైస్తవుడుగా ప్రతి దినము కూడుకోవాలి. ఆయన్ని ఇంకా ఒక మాట అంటాడు ఇదే వచనంలో, స్తుతించాలి. చదవండి 246. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఎవరితో అంటే కూడుకున్న తర్వాత వీళ్ళేంటి, ఈ పాస్టర్ ఏంటి, వాడేంటి, పక్కింటోడేంటి, ఎదురింటోడేంటి. ఒక అపార్ట్మెంట్ ఉంటే ఆ వాచ్మెన్ వీడికి చెప్పడం వీడి భజన చేస్తాడు, వాడికి భజన చేస్తాడు. వీడికి చెప్పకుండా వాడికి చెప్తా ఉంటాడు, వాడికి చెప్పకుండా వీడికి చెప్తా ఉంటాడు. ఒక అత్తగారు ఉన్నారంటే 3 కొడుకులు ఉంటే ఈ కొడుకు దగ్గర చెప్పే ఈ కొడుకు దగ్గర చెప్పుద్ది, ఆ కొడుకు దగ్గర చెప్పే ఆ కొడుకు దగ్గర చెప్పుద్ది. ఆ కొడుకు అలాగా ఎక్కడ చెప్పవలసింది అక్కడ చెప్పే కొండేలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకే కుటుంబాలు కూలిపోతా ఉన్నాయి. కానీ కూడుకున్నప్పుడు అందరం కలిసి ఉన్నప్పుడు ఫెలోషిప్ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి.
అంచె దినాలలో ఒక కుటుంబ సభ్యులు విడిపోతారు, శత్రువులుగా మారుతారు అని రాయబడింది. కనుక దేవాలయంలో కూడుకున్నారు. ఇప్పుడు మీరు ఇంట్లో కూడుకోండి, ఆదివారం చర్చిలో కూడుకోండి. ఆయన స్తుతించాలి ప్రతి దినము, అనుదినము ప్రతిరోజు ఆయన్ని స్తుతించాలి. ఇంకా ఏం చేయాలి చూడండి, కీర్తన 58:9. మనం అనుదినము ఏం చేయాలో చెప్తా ఉన్నాడు, ప్రతి దినము ఏమి చేయాలో చెప్తా ఉన్నాడు. 88:9 ప్రతి దినము క్రైస్తవుడు, యేసు ప్రభు బిడ్డ, దేవుడిని నమ్ముకున్న వారు చేయవలసిన పనులు. కీర్తనలు 88:9. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా ప్రతిదినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ప్రతి దినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాలు. ప్రతి దినము మొర్ర పెడతాడట. ఫస్ట్ కూడుకోవాలి దేవాలయంలో, లేదా ఇంట్లోనైనా కుటుంబంతో కూడుకోవాలి, ఫెలోషిప్ కలిగి ఉండాలి. కూడుకొని ఆళ్ళ మీద ఏళ్ళ మీద కొండలు చెప్పుకోకూడదు. అక్క చెల్లెల మీద, అన్నదమ్ముల మీద, స్నేహితుల మీద, సంఘ బిడ్డల మీద కొండలు చెప్పుకోకూడదు. స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. నెక్స్ట్ మనం ఆయన మొర్ర పెట్టాలి. ప్రతి దినము వారు దేవాలయంలో ఆయన మొర్ర పెట్టాలని ఉంది. ప్రతి దినము మొర్ర పెట్టాలి, ఆయన ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి, విజ్ఞాపన చేయాలి. అక్కడ మొర్ర పెట్టమని ప్రతి దినము, ఇది 3వ పాయింట్గా ఉంది. మనం ప్రతి దినము క్రైస్తవుడు చేయవలసిన పనులు 4వది చూడండి. అపోస్తలుల కార్యం 5:42. అపోస్తలుల కార్యం 5:42. అపోస్తలుల కార్యం 5:42. ప్రతి దినము అండర్లైన్. దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు అంటే దేవుడు వాక్యము ప్రకటించుచు. యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. హల్లెలూయా. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. రక్షకుడైన అభిషిక్తుడు నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వాక్యమును ప్రకటించాలంట ప్రతి దినము. దేవాలయంలో ప్రకటించారంట, ఇంటింటా ప్రకటించారంట. మీ ఇంటికి ఎవడైనా కూరగాయలు అమ్మటానికి వస్తే వాడికి వాక్యం చెప్పాలి. ఇప్పుడు విచిత్రం ఏంటి సార్, కూరగాయలు అమ్ముకునేవాడు ఈ కొనుక్కునేవాడికి వాక్యం చెప్తా ఉన్నారు చాలా చోట్ల. చిన్న చిన్న వ్యాపారస్తులు దేవుడిని నమ్ముకుంటా ఉన్నారు. డబ్బు కలివాడికి, ఎందుకంటే వాడికి కారు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, బిడ్డలు ఉంటారు, ఆరోగ్యం ఉంటుంది, బ్యాంకులో డబ్బు ఉంటుంది, అన్ని హోదా ఉంటుంది, పెద్ద కులం ఉంటుంది, పెద్ద కులంలో కూర్చుంటాడు, అన్నీ ఉంటాయి. దేవుడితో పనేంటి వాడికి? దేవుడితో ఎప్పుడు పని వస్తుందంటే ఏదో ఒక లోపం ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు. అందుకే పేదలకు సువార్త ప్రకటించండి. ప్రతి దినము సువార్త ప్రకటించాలి. బోధించడం అంటే సువార్త ప్రకటించడం. ప్రతి దినము కూడుకోవాలి, ఆయన సన్నిధిలో కూడుకోవాలి, ప్రతి దినము స్థుతించాలి. ఏమంటే 3వది ప్రతి దినము మొర్ర పెట్టాలి. 4వది ప్రతి దినము ప్రకటించాలి. ఒక ఆయన నేను ప్రకటించలేకపోతున్నాను. ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు, వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్, పేరు మర్చాను. అతను ప్రతి ఆటలో గెలిచేవాడు. మరి అతను చేసే గోల్స్ వల్ల ఆ టీం గెలిచేది. అయితే అతను చివరిలో యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పేవాడట. ఈ యేసుక్రీస్తు దయ వల్లే నేను ఈ టీంలో గెలిపించడం జరుగుతూ ఉంది అని ప్రతిసారి చెప్తున్నాడంట. అయితే చాలామంది అబ్జెక్షన్ చేశారంట. ఇంటర్నేషనల్ స్పీకర్స్ వాళ్ళు మీడియా వాళ్ళు వచ్చి, నువ్వు ఇది తప్పు, ఇది నువ్వు ఒక రిలీజియస్ పర్పస్గా వాడుతున్నావు, ఇది తప్పు అని అన్నారంట. అప్పుడు అతని మీద బ్యాన్ చేశారంట. నువ్వు ఈ విధంగా మరి నువ్వు
కప్పు గెలిచిన తర్వాత, విన్ అయిన తర్వాత యేసుక్రీస్తు దైవాల్లో గెలిచారని ప్రతిసారి చెప్తున్నావు, అలా చెప్పేవాటి టీంలో తీసేస్తామని చెప్పి ఆంక్షలు పెట్టారు ఆయనకి. అప్పుడు ఏం చేశాడో తెలుసండి, తెలివితేటలుగా ఎలాగైనా సువార్తను నేను ప్రకటించాలి. యోహాను సువార్త 3:16 చూడండి ఒక్కసారి. యోహాను సువార్త 3:16 అతను ఏం చేశాడో తెలుసండి. 3:16 అతడు మామూలుగా అందరితో పాటు టీంలో ఆడాడు. ఆడిన తర్వాత గెలిచాడు. గెలిచిన తర్వాత ఈయనకి అలవాటు ఏంటి? సువార్త ప్రకటించడం. యేసు ప్రభు దయ వల్ల నీకు గెలిచాను అని చెప్పేవాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను అని మొత్తం చెప్పకుండా, సువార్త ప్రకటించకుండా గెలిచిన తర్వాత అతనికి ఒక క్యాప్ ఉండేది. ఆయన పెట్టుకున్న క్యాప్కి యోహాను John 3:16 అని పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఏం చేసేవాడట, గెలిచిన తర్వాత ఈ క్యాప్ని ఇట్లా గ్రౌండ్ అంతా చూపించేవాడట చుట్టూ. అది లైవ్ 10 కోట్ల మంది చూసేవారట. ఈ John 3:16 అనేది 10 కోట్ల మంది చూసేవారంట. ఆయనది విన్నర్, నేను గెలిచాను, నేను గెలిపించాను, నేను గోల్ చేశానని ఈ క్యాప్ పట్టుకొని ఇలా చూపించేవాడంట. అప్పుడు జనాలందరూ ఏంటి ఈ John 3:16, చాలా మంది అన్ని జనాంగం ఉంటారు కదండి, వాళ్ళు ఏంటని పక్కన అడిగేవారంట. ఈ 10 కోట్ల మందికి లైవ్ వెళ్ళేది. అప్పుడు అదేదో క్రిస్టియన్ వరల్డ్లా ఉందంటే, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఎలాగో తెలుసు, బైబిల్ చదివేవాడికి ఎలాగో తెలుసు. మరి ముస్లిమ్స్కి తెలియకపోవచ్చు, హిందువులకి తెలియకపోవచ్చు, బౌద్ధులకి, సిక్కులకి తెలియకపోవచ్చు, ఇతర అన్య మతస్థులకి తెలియకపోవచ్చు. అయితే John 3:16 అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వసించిన వాడు నిత్య జీవము పొందుతాడు. ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడని వాక్యము సెలవిస్తా ఉంది. ఆ విధంగా అనుదినము కాకపోయినా ఆయన 10 కోట్ల మంది ఒకేసారి చూస్తారని ఆయన సువార్త ప్రకటించేవాడు. మనం అనేది ప్రతిదినము ఆయన సన్నిధిలో కూడుకోవాలి, ప్రతిదినము ఆయన స్తుతించాలి, ప్రతిదినము మొరపెట్టాలి, ప్రతిదినము మనము ప్రకటించాలి. అపోస్తలుల కార్యం 17:11 చూడండి. అపోస్తలుల కార్యం 17:11 వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే కనులైన గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదో అని ప్రతిదినము ప్రతిదినము పౌలు శీలలు చెప్పినటువంటి వాక్యములు ప్రతిదినము ఏం చేస్తున్నారు? ప్రతిదినము లేఖనములను పరిశోధించు వచ్చింది. చాలండి, పరిశోధించాలి, లేఖనాన్ని పరిశోధించాలి. పౌలు శీల చెప్పినవి కరెక్టా కాదా అని బెరియా సంఘస్థులు పరిశోధించేవాళ్ళు. అది కరెక్ట్ చూస్తున్నాడా లేదా ధర్మశాస్త్రంలో ఉన్నవి. వాళ్ళు భూమిని తలకిందులుగా చేసే సంఘంగా తయారైంది. చాలా మంది పాస్టర్లు, చాలా మంది అనుభవం కలిగిన వారు కరెక్ట్ చెప్పకపోవచ్చు. అందుకే మనం వాక్యం చదువుకుంటే, బైబిల్ చదువుకుంటే, మనం పరిశోధిస్తే దేవుడు మనకి విజ్డమ్ ఇస్తాడు. మనకి అనుదినము ఆయన్ని పరిశోధిస్తే దేవుడు పరీక్షిస్తాడు, సాతాను శోధిస్తాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని పరిశోధిస్తావో నీకు విజ్డమ్ వస్తుంది. ఆయన నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు పరిశోధిస్తుంటే ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. యోగుకి టెస్ట్ చేశాడు, ఆయన పరీక్షించాడు. యోగు పరిశోధించాడు వాక్యాలని, కానీ సాతాను శోధిస్తాడు.
కానీ చాలామంది దేవుడిని శోధిస్తారు. దేవుడిని శోధించకండి, సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన సన్నిధిలో కూడుకోవాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన మొరపెట్టాలి, ఆయన్ని ప్రకటించాలి, ఆయన వాక్యమును పరిశోధించాలి. ఇంకా చూడండి 9:23, లూకా 9:23, లూకా 9:23. మనము అనుదినము లూకా 9వ అధ్యాయం 23వ వచనం. మనము అనుదినము అంటే ప్రతి దినము మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింపగోరేడలా నన్ను వెంబడింపగోరేడలా నన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన సిలువ ఎత్తుకొని వెంబడింపవలెను. తను తాను ఉపేక్షించుకోవాలి, తను తాను దేవుడికి బయలుపరచుకోవాలి, యేసుక్రీస్తు మాదిరిగా జీవించాలి. ఒకడు కానుకలు సమర్పిస్తానికి వెళ్తా ఉంటాడు, మనసులో ఏదో ఎడలో ఏదో ఉంటుంది. ముందు అతనికి వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చి కానుకలు సమర్పించి అంటాడు. అదే సిలువ ఎత్తుకోవడం అంటే. నువ్వు సిలువ ఎత్తుకొని నువ్వు దేవుడికి కనపరుచుకోవాలి, నీ సిలువను ఎత్తుకోవాలి. ప్రతి దినము దేవుడు నీలో ఉన్నాడు. సిలువ అంటే ఏంటో తెలుసా? సిలువ ఎత్తుకోవడం అంటే, సిలువ అంటే ఒక నిలువ చెక్క, అడ్డ చెక్క. ఈ నిలువు చెక్క నువ్వు అయితే, ఆ అడ్డ చెక్క నువ్వు కాదు. నువ్వు కాదు. మరి ఎవరు నువ్వు? నువ్వు క్రీస్తు. నీలో క్రీస్తు ఉండాలి. నువ్వు నీలో క్రీస్తుని చూపించాలి లోకానికి. అదే సిలువ ఎత్తుకొని వెళ్తాం. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. చివరిగా ఫిబ్రవరికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ప్రతిదినము దేవునితో బుద్ధి చెప్పుకోవాలి. ప్రతిదినం ఫిబ్రవరికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులు 3వ అధ్యాయం 14వ వచనం. నేడు మీరాయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనబడని ఆయన చెప్పాను. కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనే సమయం ఉండగానే ప్రతిదినము ఒకడికొకడు బుద్ధి చెప్పుకొని ప్రతి దినము బుద్ధి చెప్పుకోవాలి. నేను వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రతి దినము ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని నేను వాక్యం చెప్తా ఉంటే, మూర్ఖులు, అర్థం చేసుకోలేని వారు వాడు చెప్పిస్తున్నాడండి. శాపం వేరు, గద్దించడం వేరు, బుద్ధి చెప్పడం వేరు. స్కూల్లో మాస్టారు శపించడం, బుద్ధి చెప్తా ఉంటాడు. మా చిన్నతనంలో, ఇప్పుడు ఎవరు చెప్తున్నారో లేదు తెలియదు, చాలా దారుణం అయిపోయింది. బుద్ధి చెప్పాలి. వాడు బాబు మీరు మాటకి మీ పొరుగు వారింటికి పోగము, వాక్యం ఉందా? నీ తల్లిదండ్రులు సన్మానించము, వాక్యం ఉందా? ఆ తల్లిదండ్రులు గౌరవించట్లేదు అనుకో, సన్మానించట్లేదు అనుకో, వాడికి బుద్ధి చెప్పాలి. ఒకరికి బుద్ధి చెప్పుకోవాలి. ఇది ప్రతిదినము చేయాలంట, అనుదినము రోజు చేయాలంట. కనుక చూడండి, 7 పాయింట్లు. దేవుడి సన్నిధిలో కూడుకోవాలి, దేవుడిని స్తుతించాలి, 2, 3 దేవుడికి మొరపెట్టాలి, 4 దేవుడిని ప్రతిదినం ప్రకటించాలి, 5 వాక్యము పరిశోధించాలి, 6 సిలువ ఎత్తుకొని ఆయనకి వెంబడించాలి, 7 బుద్ధి చెప్పుకోవాలి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ప్రతి దినము ఒకరికొకరు ఖండించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి ఒకరికొకరు దేవుణ్ణి బట్టి. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఒక పాట పాడుకొని మనము ఆరాధన ముగిద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయమున
నీ కృపలోనే ఉల్లసింతుని, నీ రక్తాభిషేకము కలిగిని, నా ప్రాణాత్మ శరీరమును యేసయ్యా నీవు నీతో సహజీవనము నా ఆశించి తృప్తిపరచి పాడనా మౌనము మౌనముగానే స్తుతి కీర్తన. పాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినము రోజు పాడుకోవాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన పాటలు పాడుకోవాలి, ఆయన మహింపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన వేడుకోవాలి, ఆయన ప్రకటించాలి, ఆయన సులువెత్తుకొని ముందుకు వెళ్ళాలి. అనుదినము ఆయనకు మొరపెట్టుకోవాలి, ఆయనకు వెంబడించాలి, సులువెత్తుకొని ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. హల్లెలూయా. ప్రభా నీకు వందనములు స్తోత్రం. ఈ దినమంతా కాపాడండి ప్రభా, నేను మహింపరచుకో ప్రభా. సాయంకాలం నిన్న ఎంత గొప్పగా ఆరాధన జరిగించాను, ఇప్పుడు కూడా ఘనంగా జరిగించినందుకు వందనములు. దీవించి ఆశీర్వదించాలి. ఈరోజు యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించాలి ప్రభా. అనేక మందికి ఈ వాక్యం చేరుటకు మీరు ఏర్పాట్లు చేయమని వేడుకుంటున్నాము నాయన. అలాగే ఇప్పుడు ఒక అన్యుల కార్యక్రమాలు పెళ్లికి వెళ్తున్నాము, ఆ మ్యారేజ్ని బ్లెస్ చేయండి ఆయన. మేము వెళ్ళి వాళ్ళని దీవించి వాళ్ళ క్షేమ తిరిగి వచ్చి ప్రవేశించండి. మీ పాదములు పట్టుకుంటాం. ప్రేమ కుమార్ యేసు క్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.